హాయ్ ఫ్రెండ్స్. భరణి గారికి, అలాగే శ్రీజ గారికి 2 పోటీలైతే పెట్టారనమాట. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళే హౌస్‌లో ఉండాలి. మిగిలిన వాళ్ళు బయటికెళ్ళిపోవాలి అని చెప్పేసైతే టాస్క్ అయితే డిజైన్ చేశారు. ప్రజల మద్దతు ఎక్కువైతే ఉంది అనేది కూడా కన్సిడర్‌లోకి తీసుకోలేదండి. ఇక్కడ కూడా మనకేంటంటే ఫెయిర్ మనకి టాస్క్‌లయితే పెట్టారంట. ఆ టాస్క్‌లయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ టాస్క్‌లో గెలిచినోళ్ళే బిగ్ బాస్ హౌస్‌లోకి ఉంటారనమాట. ఫ్రెండ్స్, ఇంకా దమ్ము శ్రీజ గారు ఒకవైపు, మనకి భరణి గారు ఒకవైపు వాకీ టాస్క్ అయితే పెట్టారనమాట. ఇద్దరికి వాకీలు అయితే ఇస్తారనమాట. నామినేషన్స్ పద్ధతిలో మనకి హౌస్ మేట్స్ అందరూ ఉంటారు కదా! నామినేషన్ అయితే చేయాలి. సో, ఎవరైతే ఎక్కువగా పడతాయో మనకి ఉండాలి అని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ఇదొక టాస్క్. ఇంకొక టాస్క్ వచ్చేసరికి ఫిజికల్ టాస్క్. ఓకేనా? ఫిజికల్ టాస్క్‌లోని దమ్ము శ్రీజ గారు ఒకవైపు, అలాగే భరణి గారు ఒకవైపు అండి. ఇక్కడ భరణి గారు సపోర్ట్ కింద ఎమాన్యుయల్, నిఖిల్ అటు ఆడుతారనమాట. ఒక రింగ్ టాస్క్ అయితే ఉంటదనమాట. లాక్కోవాలి. లైన్ అయితే ఉంటది. అటు సైడ్ లాక్కోవాలి, ఇటు సైడ్ లాక్కోవాలి. ఇంకా శ్రీజ గారు ఆహ్, పోటీ శ్రీజ గారు మనకేంటంటే అలాగే గౌరవ్, అలాగే డిమాండ్ పవన్ సపోర్ట్ అనమాట. శ్రీజ గారి సపోర్ట్. గౌరవ్, డిమాండ్ పవన్. ఓకేనా? నెక్స్ట్ లెవెల్ ఫిజికల్ అయిందండి. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసరికి ఇంక నేను ఆడలేనురా బాబు అని చెప్పేసి వాకౌట్ చేసి వెళ్ళిపోతాడంట. అంత ఫిజికల్ అయితే అయిపోయిందంట. భర్ ఆహ్, మళ్ళీ రాము వస్తాడంట ఆ ప్లేస్‌లో. ఓకేనా? భరణి గారి సపోర్ట్ కింద రాము వస్తాడంట. ఇంకా రాము చాలా, చాలా అంటే చాలా ఫిజికల్ అవుతాడు. నిఖిల్ కూడా చాలా ఫిజికల్ అవుతాడు. భరణి కూడా చాలా ఫిజికల్ అవుతాడు. ఇక్కడొచ్చేసరికి భరణి గారు స్విమ్మింగ్ పూల్‌లో పడిపోతారంట. చాలా అక్కడ షోల్డర్ ఇంజ్యూరీ ఉంది కదా! మొత్తం ఇంకా భరణి గారు హ్మ్. దాంట్లో కూడా పడిపోతారంట. అయినా సరే మనోడు గట్టిగా పట్టుకుంటాడు. ఇక డిమాండ్ పవను, గౌరవ్ గుప్తా, శ్రీజ గారు లాగేస్తారంట మొత్తం. చాలా ఫిజికల్ అయితే అవుద్దంట. ఇక్కడ ఫిజికల్ అయింది. తర్వాత ఏంటంటే ఇక హాస్పిటల్‌లో కూడా జాయిన్ అయిపోయాడట మనోడు. అంత ఫిజికల్ అయితే అయిపోయిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే ఫైనల్‌గా భరణి గారు అయితే ఔట్ అయిపోయారు. ఇక్కడ శ్రీజ గారు మాత్రమే ఇక్కడ మిగిలారనమాట. శ్రీజ గారు హౌస్ పర్మనెంట్ హౌస్ కండిషన్ కింద సెలెక్ట్ అయిపోయారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియో అనమాట. ఇక్కడ ఏమనుకోవద్దు. ఎందుకంటే నేను షూటింగ్‌లో ఉన్నానని చెప్పాను కదా! కరెంట్ తొవ్వేసింది. అందరూ షూటింగ్ మధ్యలో అయిపోయింది. కరెంట్ పోయింది. తర్వాత ఫుల్ వర్షం అని చెప్పేసి మారేడుమిల్లి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. షార్ట్ వీడియో అండి. విడిగా చూసారని అనుకుంటాను. చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్.